థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచిన్ శ్రీనివాస్, ఓకే డన్. సో యాక్టర్స్ స్పీచెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎస్ మహేంద్రన్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. యా హలో హాయ్. కర్మణీయవాధికారస్తే ఈ సినిమా ఫస్ట్ అమర్ గారు డైరెక్టర్ నా దగ్గరికి వచ్చారు, జస్ట్ ఫోన్లో నెరేట్ చేశారు. నాకు సినిమా చేయటం అనేది చాలా ఇష్టం, కానీ కొన్ని క్యారెక్టర్స్ చేసేటప్పుడు, కొన్ని క్యారెక్టర్ రిప్రజెంటేట్ చేసేటప్పుడు చాలా లైక్ కొన్ని వర్క్స్ చేయాలి. ఏదో చిన్నప్పుడు చాలా సినిమాలు చేశాను, నవ్వుతూ ఆడుకుంటూ చేశాను, బట్ ఈ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సో నాకు చాలా హ్యాపీ ఈ సినిమా చేయడంలో. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్గా నాకు చాలా మంచి సినిమా చేయాలి, చాలా మంచి డైరెక్టర్స్తో పనిచేయాలనేది ఒకే ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు సినిమా తప్పితే ఇంకేం తెలీదు. చాలా మందికి సినిమా లేకపోతే ఇంకో ఏదైనా ఒక వర్క్ ఉంటుంది, బట్ నేను పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా సినిమా తప్పితే ఇంకేం లేదనే ఉండే ఒక క్యారెక్టర్ నేను. సో అలాంటి ఒక ఆర్టిస్ట్కి అలాగా ఏదైనా ఒక చేయాలి సినిమాలు అనుకునే ఒక యాక్టర్కి ఇలాంటి డైరెక్టర్ అయినా సరే, ఇలాంటి ప్రొడ్యూసర్ అయినా సరే దొరకటం అనేది చాలా పెద్ద ఒక లక్. ఎందుకంటే డైరెక్టర్ ఓకే, ఒక ఆర్టిస్ట్ దగ్గర వచ్చేసి వాళ్ళు హర్ట్ అవ్వకూడదని చెప్పేసి ఏమేమో మాట్లాడతారు, అలా చేయమ్మా ఇలా చేయమ్మా అంటారు. బట్ ప్రొడ్యూసర్కి అన్నీ తెలుసు, ఎందుకంటే ఏ ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా, సినిమా ఎలా వస్తుందో తెలియకుండా జస్ట్ ఒక నమ్మకం మాత్రమే, సినిమా మీద ఉన్న నమ్మకం, టెక్నీషియన్స్ మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకంతో ఆయన ఒక స్టెప్ తీసి ఈ రోజు దాకా ఎక్కడ ఒక్క దగ్గర కూడా ఎందుకు ఎక్కువైంది, ఎందుకు తక్కువైంది, ఏది అడిగిందే లేదు. సినిమా బాగా రావాలని అంటూ ఉంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ దిస్ టూ బ్యూటిఫుల్ పర్సన్ లైక్ అమర్ అండ్ దుర్గా అన్నయ్య అండ్ కెమెరామ్యాన్ భాస్కర్ అన్నయ్య, వెరీ సీనియర్ కెమెరామ్యాన్ అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్. నాకు చాలా హ్యాపీ ఆయనతో పనిచేసినప్పుడు. లైక్ ఐ లెర్న్డ్ మెనీ థింగ్స్. ఎందుకంటే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమాకి ఎంత ముఖ్యం. వాళ్ళు ఏమైనా వాళ్ళు డ్రీమ్ చేయొచ్చు, పడుకుని కూడా సినిమా అలా వస్తుంది ఎలా వస్తుంది డ్రీమ్ చేయొచ్చు, కానీ దాన్ని రియాలిటీలో తీసుకొచ్చేది ఒక కెమెరామెన్. ఆయన లేకపోతే ఎవరికి మేము అనుకుంది ఏది బయటికి రాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్క్ భాస్కర్న. అండ్ యా బ్రహ్మాజీ గారు చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు లైక్ ఎప్పుడు ఉంటుంది కదా, ఒక మంచి యాక్టర్స్తో యాక్ట్ చేసినప్పుడే మనం డెవలప్ చేసుకోగలుగుతాం. అలాగా నేను యాక్చువల్ నాకు బ్రహ్మాజీ గారితో పోర్షన్స్ లేదు, బికాస్ 3 డిఫరెంట్ పోర్షన్స్. సో సార్ సినిమాలో సార్ సార్ పర్ఫామ్ చేసి ఆ స్క్రీన్లో నేను పర్ఫామ్ చేయడం నాకు చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శత్రు గారిని కూడా మిస్ చేస్తున్నాను, హీస్ ఇన్ షూట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శత్రు గారు. అండ్ దెర్ యా సార్ అండ్ శివాజీ రాజా గారు అయినా సరే, మెనీ పీపుల్ ఆర్ దేర్ ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ దిస్ ఎ వెరీ నైస్ ఆపర్చునిటీ అండ్ లవ్ యూ ఆల్.